నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజయరెడ్డి గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేశారు. దానిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అంటే ఎంపీల ఓట్లు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడు. అందుకోసమే క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓటర్లను కూడా మోసం చేశాడు, కార్యకర్తల నేతలు అనేది కూడా ప్రధానంగా చెప్తున్న ఆరోపణ. ఏం చెప్తారు? నేను గతంలో కూడా చెప్పిన, పాడి కౌశిక్ రెడ్డి చిత్తకార్తి కుక్క. రేవంత్ రెడ్డి గారి మీద నోరు బారేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఈ చిత్తకార్తి కుక్కకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. ఇంకా ఒకటే చెప్తున్నాం, మేము ఇప్పుడు ఓటు చోరీ అనే కార్యక్రమం మేమే తీసుకొని చేస్తున్నప్పుడు మా మీద ఒక మాట అనేటప్పుడు మీ మీద ఆకాశం మీద వస్తే మీ మీద పడుతుంది. ఎందుకు అంటే ఒక తెలంగాణ కోసం పార్టీ పెట్టిరు, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి పెట్టి ఒక తెలంగాణ వ్యక్తి నిలబడితే మీరు ఓటింగ్కే దూరం ఉన్నారు. అలాంటి ఎదవలు మీరు కూడా మాకు రేవంత్ రెడ్డి అన్న గురించి మీరు మాట్లాడతారు. మీరు అసలు ఫస్ట్ మీరు ఓటింగ్కి ఎందుకు దొంగలు కదా మీరు. అసలు ఇవాళ కేసీఆర్ మోడీ దొంగ కదా, దొంగ కాబట్టే మీరు ఓటింగ్కి దూరం ఉన్నారు. మీరు ఓటు వేయలేదు, నీకు మాట్లాడే రైట్ ఎక్కడుందిరా పాడి కౌశిక్ రెడ్డి? నాకు నీది అర్థం కాని సమస్య ఏంటంటే అసలు నిన్ను అచ్చోసిన ఆంబోతులాగా మీ ఇంట్లో ఎందుకు వదిలిపెట్టిండ్రు అనేది ఒక డౌట్ నాకు. ఎప్పుడు చూడు ఏదో ఒకటి మాట్లాడాలి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే నాకు వాడు మంత్రి పదవి ఇస్తాడేమో అన్నాడు. అలా బిడ్డకే దిక్కు లేదు, కొడుకుకే దిక్కు లేదు. బిడ్డను ఎలగొట్టిర్రు, కొడుకును కూడా ఎలగొట్టాలని చూస్తుర్రు. ఇక నీకు ఓడిస్తాడు అందులో. నువ్వు ఏదో రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడితే మొగోడు అనుకుంటున్నావు. నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పినా శరం సిగ్గు అనిపిస్తలేదా? అసలు నువ్వు నిజంగా కూడా షీమునెత్తిరున్నోను అయితే ఇట్లా మాట్లాడవు ప్రతిసారి. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం రా? మేము ఈరోజు ఇంత తెలంగాణ కోసము, ఒక ప్రజాపాలన కోసము మేము కట్టుబడి ఉండి, మీరు దొంగలు, బీజేపీ బీఆర్ఎస్ దొంగలు. అక్కడ అర్థం కావట్లేదా? మీరు కుమ్మక్కయ్యండ్రు. మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఒకటవుతారా? నీకేమన్నా బుద్ధి, సిగ్గు, జ్ఞానం, లజ్జ, మర్యాద, షీము, నెత్రేమని ఉన్నాయా నీకు చెప్తున్నా. ఇంకొకసారి రేవంత్ అన్న గురించి మాట్లాడినబడితే తోలొలుస్తాం. కాంగ్రెస్ పార్టీ మహిళలందరము నీకు ఇదే చెప్తున్నా. నేను మాట్లాడేటప్పుడు ఒంటి మీద సోయిండు మాట్లాడు. అసలు ఎవరు నీకు వచ్చి చెప్పినాడు? ఎవడాడు చెప్పినాడు? ఎవడు చెప్పి నీకు చెవులు వచ్చి చెప్పిండా? లేకపోతే రాత్రి నీ ఇంటికి వచ్చి చెప్పిండ్రా? ఏడ చెప్పిండ్రా దొంగ మేము బీజేపీకి ఓటేసినామని? అది ఎంత తప్పు తెలుసా నీకు? రాజ్యాంగ పరంగా నువ్వు ఒక ఓటు గురించి ఓటు వేసింది అనేది నీ అంతరాత్మకు తెలవాలి. అలాంటిది వచ్చి ఒక ఎంపీ వచ్చి నీకు ఈ పోటు మొనగానివని నీకు చెప్పినారు. సిగ్గానున్నాదురా నీకు? అసలు మీ ఇంట్లో మొహం మీద ఊస్తలేరా? ఎందుకు ఇట్లా అది చేస్తున్నావు అని? అంటే పబ్లిసిటీ అనేది బీఆర్ఎస్ పెట్టిన విద్యనా మీకు? అంటే నీకు ఎంతసేపటికి పబ్లిసిటీ కావాలి? నీ నియోజకవర్గంలో ఏమేలుగా పెట్టినావు, నువ్వు ఓటు వేయించుకున్నావు, అది చేస్తున్నావు, నువ్వు అది మాట్లాడరా అంటే రేవంత్ రెడ్డి గారి మీద పొద్దున్న లేస్తే దుమ్మెత్తిపోస్తున్నావు. నీకు పాడగట్టేటోడు లేరా పాడ కౌశిక్ రెడ్డి? నీకు ఒకటి చెప్పనా నేను, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత దరిద్రుడు, నీ అంత నిష్టదరిద్రుడు ఎవడాడు? ఎందుకు చెప్పనా? నువ్వు ఇవాళ నీ రాజకీయం కోసం, నీ భవిష్యత్తు కోసం పెళ్ళాన్ని పిల్లని రోడ్ల మీద పెట్టి ఓట్లు వేయించుకున్నావు. సిగ్గు లేదు, శరం లేదు. నీ బతుకు పోడగాడు. నువ్వు రేవంత్ అన్న గురించి మాట్లాడతావా? రేవంత్ అన్న కుటుంబం, భార్య కానీ వాళ్ళ పాప కానీ రాజకీయాలకు వచ్చినారా ఎప్పుడన్నా? సతీ సమేతంగా అన్నప్పుడు కంపల్సరీ ఇవాళ రేవంత్ అన్న పక్కన వదిన ఉండాలి కాబట్టి అప్పుడు మాత్రమే వస్తుంది తప్ప మీ కుటుంబంలో పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని, బిడ్డని పక్కన పెట్టుకొని నంగనాచి ఏడుపులు ఏడ్చి, దొంగేడుపులు ఏడ్చి, ఓట్లు వేయించి దొంగదారులకు గెలిచిన ఎదవవి నువ్వు. రేవంత్ అన్న గురించి మాట్లాడితే నాలుక చీల్చేస్తా కొడక. అయితే కాళేశ్వరం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విచారణ విషయంలో మాత్రం సిబిఐకి అప్పగిచ్చే విషయంలో కాంగ్రెస్ నేతలకు ఎవరికి తెలియదు, మంత్రులకు కూడా తెలియదు. ఆయన సొంత నిర్ణయం. ఒకవైపు ఎన్డీఏ కూటమి అయితేంది, రాహుల్ గాంధీ అయితే మాత్రం ఇటు సిబిఐని ఈడీని వ్యతిరేకిస్తుంటే, ఇలాంటి సందర్భంలో బీజేపీకి అంటగాగి వాళ్ళతో స్నేహం చేయడం కారణంగానే సిబిఐకి ఈ యొక్క కేసును అప్పగించారంటూ కూడా ఆయన ఇంకో ఆరోపణ చేశారు. ఒకటేమ్మా, రాష్ట్ర ప్రభుత్వము ఏ చర్యలు చేపట్టినా కూడా మీరేమంటారు? మీరందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది కాబట్టి బీఆర్ఎస్లను కక్షపూరితంగా చేస్తుంది అనేది విమర్శలు ఇస్తారు మీరే. అది ఎందుకు? ఆ దౌర్భాగ్య స్థితిలో మేమెందుకు ఉండాలి? మాకేం అవసరం? సిబిఐ అనేది సెంట్రల్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దొంగలు కాబట్టి మరి ఊర్లు పంచుకుంటారా, తెలంగాణ ప్రజల ముందు నిలబెడతారా, దోషులు నిలబెడతారా, దొరలుగా నిలబెడతారా, బీజేపీ పార్టీకి వదిలేసినాం. సరే, ఒక రకంగా చూడాలి అంటే సిబిఐ కానీ మాకు వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే సిబిఐకి ఇచ్చినాం.
సిబిఐ నివేదిక అనేది మేము ఇచ్చినాము, మీరు దొంగలా దొరలు అనేది నిర్ణయించేది వాళ్ళు. చట్టాన్ని మేము ఎప్పుడు చేతిలోకి తీసుకోము. రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సిబిఐకి ఇస్తే మాకు భయమా, సిబిఐకి ఇస్తే మాకు భయమా, సిబిఐకి రిపోర్ట్ ఇస్తే అగ్గి అవుతాము, అగ్గి రవ్వ అవుతాం అంటున్నారు కదా. దొంగలు అయితేనే అట్లా అంటారు, త్వరలో ఎవరు అన్నారు చేసుకోండి, ఎక్కడ ఇస్తే ఏమవుతుంది, ఎక్కడ పోతే ఏముంది, మేమైతే తప్పు చేయలేదు కాబట్టి అనేది మాట్లాడతారు. అట్లా ఎప్పుడైనా అంతే. దొంగతనం చేసినోనికే కోపం వస్తుంది, దొరతనం చేసినోనికి రాదు. దొంగతనం చేయడానికి ఏముంటుంది తమ్మి, నువ్వు ఏడించుకుంటే సుప్రీంకోర్టుకు పోతేంది, హైకోర్టు పోతేంది, గల్లీలో పోతుంది, ఏడ తిరుగుతేంది. వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి ఏం తిన్నది అరుగుతలేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏం పనిలేదు వాళ్ళకు. ఎందుకంటే మొత్తం రేవంత్ అన్న చక్కదిద్దుకుంటూ వస్తున్నాడు కాబట్టి, పనిలేదు కాబట్టి ఏదో ఒకటి పార్టీలను కాపాడుకోవాలి, మా పదవులు కాపాడగలరు. ఇంకొక మాట అన్నాడు పాడి కౌశిక్ రెడ్డి గారు. ఒక మాట ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేరా. అరే సిగ్గున్నాదురా నీకు, బీఆర్ఎస్ కార్యకర్తలని మీ ఎమ్మెల్యేలను పట్టించుకుంటున్నాడా కేసీఆర్? కార్యకర్తలను వదిలిపెట్టి అక్కడ మీ కేసీఆర్ మీ ఎమ్మెల్యేలను పట్టించుకుంటున్నాడా? మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఎప్పుడైనా మీతో మాట్లాడిండా? మీకేం సిగ్గు అనిపిస్తలేదా? అసలు నీ మతకి ఏమనుకుంటున్నావు నువ్వు? కాంగ్రెస్ కార్యకర్తని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుండు రేవంత్ అన్న. ఇవాళ నేను ఉదాహరణ మాలాంటి మహిళలము, ఇవాళ ఒక మహిళలకి మంచి స్థానాలు కల్పిస్తున్నాడు. మహిళల పక్షపాతి, మహిళల కోసమే ఎన్నో స్కీమ్స్ పెట్టాడు, మహిళలు అభివృద్ధి చెందాలి అని చెప్పేసి వాళ్ళు ఉచిత బస్సు మొదలుపెట్టి ఇలా ఇంద్రమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీదనే. ఒక మహిళకి ఇచ్చే గౌరవం అది. మీ ఎదవ సన్యాసులు కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల కవిత ఒకతే బిడ్డ అయినట్టు, ఒకతే ఆడదైనట్టు ఇలా ఆడోళ్ళని పక్కన పెట్టిరు. ఉద్యమాలు చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో బోలెడు మంది ఉన్నారు మహిళలు. వాళ్ళకి ఒక పదవి ఇచ్చినారా మీరు? వాళ్ళకి ఏమైనా పదవులు ఇచ్చినారా మీరు? పార్టీ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇచ్చినారా? మాకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మహిళలకే 50% ఇవాళ అవకాశాలు ఇస్తున్నారు. మా పార్టీ గురించి మీరు మాట్లాడతారా? రేవంత్ అన్న గురించి మీరు మాట్లాడతారా? బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. ఇది బీఆర్ఎస్ తెలియదు, పోయిండి పామ్ హౌస్లో వండుకుండు. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడో గుండురావు కేటీఆర్ ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంకొక ఆయనేమో నోరు ఇప్పుతలేడు, ఆయన తాడు చెట్టు అంత పొడుగుంటాడు. ఆమెనేమో ఒళ్ళుకుంటుంది. ఇక మొత్తం ఇడిచిపెట్టిన వాళ్ళు బయట పోయి ఇల్లు ఇడిచిపెట్టిన తర్వాత పోయేసి అరుస్తారు చూడు, ఇక అట్ట పోయి ఆమంటుంది. ఇక మా కేసీఆర్ దేవుడు అంటది, మళ్ళీ జాగృతి అంటది, బీసీ నినాదం అంటది. ఇవన్నీ ఏంది తమ్మి డ్రామాలు? పాడి కౌశిక్ రెడ్డితో పాటు కేటీఆర్ కూడా గ్రూప్ 1 విషయంలో మాత్రం ఒక సంచలనమైన ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఓట్లతో పాటు ఒకవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు, ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో మాత్రం ఈ యొక్క జాబ్స్ కూడా అమ్ముకున్నారు. 3 కోట్ల వరకు అయితే ఒక్కొక్క దగ్గర కూడా అమ్ముకొని ఈ రకంగా మొత్తం గ్రూప్ 1 వ్యవస్థను నిర్వీర్యం చేశారని కూడా పాడి కౌశిక్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ అంటున్న మాటలు. అరే కేటీఆర్, అరే పాడి కౌశిక్ రెడ్డి 3 కోట్లకు అమ్ముకున్నట్టు చూపించకపోతే చెప్పు తీసుకొని కొడతాం మిమ్మల్ని. ఆధారం లేకుండా మాట్లాడితే చెప్పుతో కొడతాం. మీరు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవడైనా కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే చెప్పుతో కొడతాం. చూపించండి. మీరు నిజంగా మొగోళ్ళు అయితే, నిజంగా ఒక అబ్బాయికి పుట్టిన వాళ్ళు అయితే, రేవంత్ రెడ్డి గారి మీద మీరు అంటున్నారు కదా 3 కోట్లు తీసుకున్నారు, ఈ ఉద్యోగం ఇచ్చిందని ప్రూఫ్ చేయండి. మేము దేనికైనా రెడీగా ఉన్నాం. ఇవాళ ఒక గ్రూప్ 2 ఉద్యోగానికి 3 కోట్లు ఉంటే ఇవాళ కోటి అంటురు, ఒకడు 3 కోట్లు అంటుండు, ఒక ఆయన 2 అంటుండు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట మాట్లాడుతుండు, బయట ఒక మాట మాట్లాడుతుండు. ₹1 కోటి పెట్టి ఉద్యోగం ఎవరైనా ఇస్తారా తమ్మి? మీరు చెప్పుర్రి. ఇక మరి అట్లాంటి చదువులు ఎందుకు? చదువుని మనము ఇలా ఇప్పుడు చదువులమ్మ తల్లిని అవమానించినట్టే కదా. గ్రూప్ 1 ఉద్యోగానికి ₹1 కోటి అంటే మరి ఇక ఊర్లలో ఎకరం భూమి అమ్ముకొని ఇక చదువు రాని వాళ్ళము మరి గ్రూప్ 1 ఉద్యోగం కొనుక్కుంటే అయిపోద్దిగా. అంటే వీళ్ళు చక్కదనం ఇట్లుంది చూడురి. అంటే ఏ విషయం ఉన్నా రేవంత్ రెడ్డి గారికి. అంటే మీ అమాయంలో మరి పోలీసు ఉద్యోగాలు మస్తు అమ్ముకుర్రంట ఎస్ఐలు. మరి అప్పుడు అభియోగాలు వచ్చినాయి. ఇదే నీకు మన బొగ్గుగనెల దాంట్లో గౌరవ అధ్యక్షురాలు ఉండే బిడ్డ అప్పుడు 15 లక్షలకు అమ్ముకుందన్నారు. మరి నిజమేనా అవన్నీ? ఇప్పుడు ఎవడో తలకాయలో ఉన్నోడు మాట్లాడుతుండంటే అది వేరు. మీరు ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి, ఒక ఎమ్మెల్యేలు అయ్యుండి మీరు ఇలా మాట్లాడడం అనేది మీకు కరెక్టా? ఇప్పుడు నన్ను అంటుండొచ్చు మీరు, నేను అవును ఒక జనరల్ సెక్రటరీగా 100% ఒక పార్టీ మీద బురద జల్లినప్పుడు ఆ పార్టీ తిప్పికొట్టే బాధ్యత నాకుంది 100%. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, తప్పు చేస్తే మేము తప్పు చేసినామంటాం. కానీ మీలాగా దొంగల్లాగా చీరలు లంగలా అమ్ముకునేటోళ్ళం కాదు. బతుకమ్మ చీరలు అమ్ముకుంటారు, గొర్రెలు అమ్ముకుంటారు, బర్రెలు అమ్ముకుంటారు, నాళాలు అమ్ముకుంటారు, శ్మశానాలు అమ్ముకుంటారు, భూములు అమ్ముకుంటారు.
మనుషులను నమ్ముకుంటారు, మనుషుల బతుకుతో ఆడుకుంటారు. మీదొక బతుక, మీదొక మనుషుల. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా, ఇవాళ చూలే మా నిరుద్యోగ పిల్లలు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ యంగ్ ఇండియా పేరుతో పెడుతున్నాడు రేవంత్ అన్న. ఇవాళ గ్రూప్ 1 వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ నడితే చెప్పాలి, గన్ని డబ్బులు ఉంటే నిరుద్యోగులు ఎందుకైతే రాళ్ళు మీకు ఉన్నాయా? ఎందుకంటే మీకు అలవాటు కదా, మీ చెల్లెకు, నీకు, మీ కుటుంబంలో ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవడం. మీ బతుకులు ఏంది అప్పుడు? రూపాయలు లేనోళ్ళు. ఇవాళ ఎన్ని కోట్లకు మీరు అధిపతి మీరు? మరి ఈ రకంగానే తీసుకున్నారా మీరు? ఇట్లనే తీసుకున్నారా? మరి ఇచ్చినోడోడో తీసుకున్నోడోడో చెప్పాలి. చెప్పేసి మాట్లాడి తెలంగాణ ప్రజలకు చూపించి గాలి మాటలు మాట్లాడితే గాలి మాటలే, నేను కూడా గాలి మాటలే మాట్లాడతా. ఒక్కటే గుర్తుపెట్టుకో ఖబర్దార్, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమిని రెండు సమానంగా చూడాలి. మీలాంటి ఎదవలే అసహ్యం వేస్తుంది. మీలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారంటేనే, ఎంతోమంది ఉన్నారు. ఇవాళ మీ దాంట్లో నుంచి ఎమ్మెల్యేలు బయటికి పోయిరు. పోయినోడు ఒకడని మళ్ళీ వాళ్ళు పోయినోళ్ళు వాళ్ళేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారో చెప్పాలి. మీకు బుద్ధి ఉన్నోడు, సిగ్గున్నోడు, జ్ఞానం ఉన్నోడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు మారిరని రాహుల్ గాంధీ గారు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలినా? నీకేమైనా సిగ్గున్నా? అదే ఒక ఎమ్మెల్యే కదా, పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? స్పీకర్ గారికి చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పిసిసి గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. మీరు అప్పుడు 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకొని మీ దాంట్లో చేర్చుకుర్రు. సిగ్గు లేకుండా టీడీపీ విలీనం చేసుకొని తలసాని మినిస్టర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి ఏమో ఎడ్యుకేషన్ మినిస్టర్. అప్పుడు మీరేంద్రా? మరి మీరేంది అప్పుడు? అంటే ఎల్పీని విలీనం చేసుకున్నాం తప్ప మేము అట్లా ఒక్కొక్కరిని చేర్చుకోలేదు. మొత్తం ఎల్పీని మొత్తం కూడా తీసుకున్నాము. మాది దాంట్లో ఎక్కడ ఫిరాయింపు సమస్య లేదని కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. తమ్మి వాళ్ళ క్లారిటీ ఉండదు. వాళ్ళు చేసే సంసారం ఇంకోటి చేస్తే ఇంకొకటి. వాళ్ళు అట్లనే మాట్లాడతారు. వాళ్ళకు తలతోక లేనోడు మాట్లాడతాడు అట్లా. మేము వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు పోతుర్రు, ఏ పార్టీలు ఉన్నారు, మారినరా అనేది ఎమ్మెల్యేలు చెప్పాలి. నిజం చెప్పండి. మీరు మాకేం సంబంధం ఉంటుంది? ఒక మాట చెప్పండి. ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు, దేనికోసం వచ్చినారు అనేది స్పీకర్ గారు అడుగుతారు, ఎమ్మెల్యే గారు చెప్పాలి. దీనికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఒక మాట చెప్పండి. ఇప్పుడు మన ఇంటికి వస్తాం తమ్మి, మన ఇల్లు నచ్చింది, మన గుణగణాలు నచ్చినాయి, మనం చేసే పనులు నచ్చి మన ఇంటికి వస్తారు. పోరా నిలగొడతామా? ఎవడన్నా మన ఇంటికి వస్తే లేచి వెళ్ళిపో అంటామా? అనం కదా. మన పాలన నచ్చి ఎమ్మెల్యే మన దగ్గరకు వచ్చినప్పుడు నివేదిక అనేది వాళ్ళు సమర్పించుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు జవాబు. మీకెందుకు రావా? ఆగుతలేదు మీకు? ఎందుకు ఆగుతలేదు మీకు? పార్టీ గుర్తు మీద వాళ్ళు గెలిచిరు కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ కావాలి. అలాగే మీ పార్టీలో చేస్తే బాజాప్తా మా పార్టీలో చేరిరని చెప్పొచ్చు కదా. సీఎం చేతుల మీదుగా కండువ కూడా కప్పుకున్నారు కదా. ఎందుకు మీరు కూడా మా పార్టీలో ఎమ్మెల్యేలు చేరిరు, తప్పే ఉందని డైరెక్ట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్తాం తమ్మి, ప్రజాస్వామ్యంలో మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం, ప్రజల నిర్ణయమే మా నిర్ణయం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే గారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఆ వ్యక్తిని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నోటీసులు పంపించలేదు స్పీకర్ గారు, ఎమ్మెల్యేలకు పంపించారు. అవునా కదా? వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. మేమెందుకు మాట్లాడాలి? నేను అదే చెప్తున్నా. ఒక ఇంటి పెద్ద కొడుకు మంచిగా ఉంటే తమ్ముళ్ళు కూడా బాగుంటారు. రేవంత్ అన్న పాలన చూసి వాళ్ళకి రావాలనిపించిందేమో, అది అనిపించింది, ఏమనిపించింది అనేది రేపు ఎమ్మెల్యేలు చెప్తారు. దానికి మాకేం? ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, ఆయన ప్రతిపక్ష నేత. మీరంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం గాడిదలుగా వస్తున్నారా? పోయి ఎందుకు పామ్ హౌస్ దగ్గర పట్టుకొస్తలేరు? మీరు ఎందుకు పట్టుకొస్తలేరు? అంటే బీఆర్ఎస్ పార్టీలో లేడా ప్రతిపక్ష నాయకుడు కూడా కేసీఆర్? ఎమ్మెల్యేగా గెలవలే, మీరు ఎందుకు పట్టుకొస్తలేరు? అప్పుడు మీరు సమాధానం చెప్పండి, మేము కూడా సమాధానం చెప్తాం. బరాబర్ త్వరలో మాత్రం ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 10 కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అందరు సిద్ధంగా ఉండండి. ఇక బీఆర్ఎస్ మరోసారి గెలవబోతుందంటూ ఇటు కార్యకర్తలను పదే ఈ యొక్క ప్రకటన కేటీఆర్ మాత్రం చేస్తున్నారు. రాబోతున్నాయా? దానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నాయా? ఒకటి చెప్పనా తమ్మి, గతంలో మన రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ అడ్డగాడిద రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో పడిపోతుంది, 3 నెలల్లో పడిపోతుంది, నెలలో పడిపోతుంది అన్నది. 2 సంవత్సరాలు అయింది. ఏం జరిగింది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టేది మీరు కాదురా, ప్రజలు ఇష్టపడ్డారు. అందుకే మీరొద్దు, మీరు ఎదవలు. తెలంగాణ రాష్ట్రాన్ని బీహార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ చేతుల నుంచి గుంజుకొని అసలైన నికాసైన పాలమూరు బిడ్డ చేతిలో పెట్టిండ్రు. ఇవాళ పాలమూరు బిడ్డ ఒక యంత్రాంగం, మంత్రివర్గం, అన్నదమ్ముల వల్ల పనిచేస్తున్నారు. మీ దాంట్లో ఒక్కరికొక్కడు శృతి ఉన్నదిరా. అన్నా చెల్లెలకే శృతి లేదు, తండ్రి కొడుకే శృతి లేదు, తల్లి కొడుకే శృతి లేదు, బావ మర్దలకే శృతి లేదు.
మీరు మాట్లాడతారు రాజకీయాల గురించి, వేస్ట్. మీ గురించి మాట్లాడి టైం వేస్ట్. మొత్తానికి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైనది కాదు. విద్యార్థుల భవిష్యత్తు ఇది, ఉద్యోగుల భవిష్యత్తు ఇది. గ్రూప్ 1 విషయంలో మాత్రం ఇలాంటి చిల్లర ప్రకటన చేయడం సరైనది కాదు. దాంతోపాటు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ యొక్క ఎంపీల ఓట్లు క్రాస్ ఓటింగ్ చేశారంటూ చేస్తున్న ఇటు పాడి కౌశిక్ రెడ్డి తీరుపై కూడా సందరెడ్డి గారు మండిపడ్డారు. ఇది ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇటు బీఆర్ఎస్కే నష్టం దాకా కాంగ్రెస్కేం కాదు. అలాగే సుపరిపాలన విషయంలో ఇటు అద్భుతంగా ముందడుగేస్తున్న ఇటు రేవంత్ రెడ్డి ఆయన టీంను మాత్రం తట్టుకోలేకనే బీఆర్ఎస్ ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో బుద్ధి మాత్రం తప్పకుండా ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తారని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత సందరెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీ దిశ టీవీ, హైదరాబాద్.